గత 6 నెలల్లో తిరుపతి జిల్లాలో క్రైమ్ రేటు బాగా తగ్గిందని ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. పటిష్టమైన పకడ్బందీ భద్రతా ఏర్పాట్లతో నేర నియంత్రణ చేయగలిగామన్నారు. మాదక ద్రవ్యాల కట్టడికి చర్యలు తీసుకున్నామన్నారు. సైబర్ నేరాలకు పాల్పడిన నేరస్తులను అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేశామని చెప్పారు. ఇక్కడ కన్జంప్షన్ కోసం తీసుకురావట్లేదు. ఇక్కడ దిగితే భక్తుల్లో కలిసిపోవచ్చు, ఇక్కడ నుండి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు అనే ఒక రీజన్తో ట్రైన్ని తర్వాత బసెస్ని వీళ్ళు టార్గెట్ తీసుకొని వస్తున్నారు. వాటిని కంట్రోల్ చేయడంలో మ్యాక్సిమం ఇటీవల కాలంలో ఈ గాంజా టాస్క్ ఫోర్స్ కంటిన్యూగా రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ మీద వాచ్ పెట్టడము, టెక్నికల్ ఎవిడెన్సెస్ తీసుకోవడం ద్వారా చాలా వరకు కట్టడి చేయడం జరుగుతుంది. హోమ్ స్టేలు ఉండొద్దని చెప్పలేము, బట్ హోమ్ స్టేల మీద కూడా ఇటీవల కాలంలో ఈవెన్ మా వీక్లీ ప్రోగ్రాంలో హోమ్ స్టేల మీద కూడా నిఘా ఉంచడము, హోమ్ స్టేల డీటెయిల్స్ తీసుకోవడము, వాటిని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఈవెన్ ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్లుగా సీసీ కెమెరాస్ కూడా ప్రతి హోమ్ స్టేకి ఉండాలా, బయట లోపల వెళ్ళే వాళ్ళు ఎవరు, వచ్చే వాళ్ళు ఎవరు, తర్వాత సుమారు ఆ హోమ్ స్టే నుండి అటు 100 మీటర్లు ఇటు 100 మీటర్లు కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాస్ ఉంచాలని చెప్పి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది.